వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కంద మసాలా కర్రీ చేసి చూపిస్తానండి. కంద పావు కిలో తీసుకున్నానండి. పై తొక్కంతా చెక్కుకుని ఇలా చిన్న సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునండి. అందులో 3 గ్లాసులు వాటర్ పోసాను. అవి కొంచెం మరుగుతుండగా ఈ కంద ముక్కలు అందులో వేసేసుకుందాం అండి. మొత్తం అన్నీ వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకుని ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి. ఉడికినాయేమో చూద్దామండి. ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలో తీసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగానే. ఉల్లిపాయ ఇప్పుడు కొంచెం మగ్గిందండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కూడా కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు 2 ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ వేగిందండి. ఒక చిన్న టమాటా తీసుకున్నానండి. అది ముక్కలు కట్ చేసేసాను. టమాటా మెత్తపడే వరకు వేయించుకోవాలి. టమాటా మగ్గిందండి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఒకటిన్నర టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకునండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలు వేసేసుకుందాం అండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీడిపప్పు తీసుకునండి. కొంచెం వాటర్ పోసి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు ఇదంతా కలుపుకుని ఉప్పు చూసుకోవాలి ఒకసారి. సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలండి. కంద మసాలా కర్రీ రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.